అవనికి తిరిగి స్వాగతం. ఈ మధ్య కాలంలో విడాకుల కేసులు లేదా కంప్లైంట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయట. కట్నం వేధింపులు, వివాహేతర సంబంధాలు, మద్యపానం లాంటి కేసులతో పెళ్లిళ్లు పెటాకులవుతుంటే భార్యాభర్త ఇద్దరూ సంపాదన పరులు కావడం వల్ల అహం పెరిగిపోతోందని ఆ సర్వే సారాంశం. ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాం, కానీ ఆయన వంట పని ఎందుకు చెయ్యరు, కనీసం అనారోగ్యంగా ఉన్నా సాయం చెయ్యరు అని చాలా మంది ఆడవారు చేసే కంప్లైంట్. ఎవరి కోసమో మనం చేయడం లేదు, మన ఇంట్లో మన పనులు మనం చేసుకుంటున్నాం అన్న స్పృహ ఇద్దరికీ ఉండాలి. నమస్తే, అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో బహుభార్యత్వం గురించిన విషయాలు తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది రమ్యకుమార్ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి రమ్య గారు. బహుభార్యత్వం అంటే మన హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి 2-3 పెళ్లిళ్ళు చేసుకోవటం నేరం. అలా ఒక వ్యక్తి కనుక ఒక భార్య తర్వాత మళ్ళీ 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు ఇలా చేసుకుంటే ఆ వ్యక్తికి ఎటువంటి శిక్షలు ఉంటాయి? సో యాక్చువల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అంటే హిందూ సిస్టమ్ ప్రకారమే ఒక వ్యక్తికి ఒకే భార్య అనేది మన చట్టం కానీ సాంప్రదాయం కానీ చెప్తుంది. నెక్స్ట్ సైంటిఫిక్గా చూసుకున్నా కానీ ఇది సెక్సువల్గా కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిదనే ఉద్దేశంతో విచ్చలవిడితనం అనేది కంట్రోల్ అవుతుందన్న దాంతో కల్చర్లో తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకొని మనకి హిందూ సిస్టంలోనే ఒక భార్యకి ఒక భర్త, ఒక భర్తకి ఒక భార్య అనేది తీసుకురావడం జరిగింది. మిగతా కొన్ని రిలీజియన్స్లో నలుగురిని మ్యారేజ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మెయిన్గా మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చి ఒక వ్యక్తి భార్యకి ఆవిడ బతికుండగా ఆవిడకి విడాకులు ఇవ్వకుండా వివాహం చేసుకుంటే కనుక వేరే స్త్రీని, ఇతనికి 7 years పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుందండి. అలాగే ఆ మహిళ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో, సెకండ్ వైఫ్ కానీ వాట్ ఎవర్ థర్డ్ వైఫ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి బైగమీ కేసు కింద వీళ్ళందరికీ కూడా 7 years మోర్ దాన్ 7 years పనిష్మెంట్ పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వైఫ్ ఈ భర్త మీద అలాగే ఆ సెకండ్ వైఫ్ మీద ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం బైగమీ కేసు ఫైల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అలాగే ఈ రెండో అమ్మాయి ఏం చేయాలి, తనకి తెలియదు, మ్యాక్సిమం తెలిసి కొంతమంది చేసుకుంటారు. ఆ సందర్భంలో వీళ్ళు కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత. మ్యాక్సిమం వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనేది ఏ సందర్భంలో ప్రూవ్ చేయాలనేది ఫస్ట్ వైఫ్కి తెలియదు, ఎక్కడో వింటూ ఉంటారు, డౌట్ ఉంటుంది. కానీ ఆ అమ్మాయితోటి కలిసి ఉన్నాడు లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్గా మ్యారేజ్ చేసుకున్నారనేది ఫస్ట్ వైఫ్లకి చాలా సందర్భాల్లో ఎవిడెన్స్ తోటి దొరకడం చాలా కష్టం అండి. దానికి సంబంధించి వీళ్ళు ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సరౌండింగ్స్ ఏదైనా హౌస్ రెంట్కి తీసుకున్నప్పుడు మేమిద్దరమే వైఫ్ అండ్ హస్బెండ్ అండి అని, లేదా నిజంగా మ్యారేజ్ చేసుకొని ఫొటోస్ ఇళ్లలో కొన్ని ఫొటోస్ పెట్టుకుంటారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కింద. వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లల స్కూల్ సర్టిఫికెట్లు కానీ బస్ సర్టిఫికెట్లో కానీ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఉంటుంది. ఈ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఆ మహిళ భర్త మీద సెకండ్ వైఫ్ మీద బైగమీ కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ తన దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు అయినప్పటికీ కూడా తనకి డౌట్ ఉంది, రెడీ హ్యాండెడ్గా వాళ్ళని పట్టించగలను అనిపించినప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక పోలీసులు ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఆ ఇంటికి ఎంక్వైరీకి పంపిస్తారు. ఆ సరౌండింగ్స్ వ్యక్తులు ఎవరన్నా కానీ అవునండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఇక్కడ ఉన్నారు అనేది ఎవరైనా ఎవిడెన్స్ చెప్తే కనుక ఈ సెకండ్ వైఫ్ని ఈ హస్బెండ్ని కూడా అరెస్ట్ చేసి బైగమీ కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. జెంట్స్ మ్యారేజ్ చేసుకుంటారు. ఏ సందర్భాల్లో అలా చేసుకోవచ్చు అంటే, ఒకటి డైవర్స్ తీసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో 7 years మోర్ దాన్ 7 years దాటిపోయి భార్య అవైలబిలిటీ వేరే అబౌట్స్ ఎక్కడున్నాయనేది తెలియకపోతే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా కొంత లిటిగేషన్ నడుస్తూ ఉంటుంది. సో 7 years దాటిపోతే సెకండ్ మ్యారేజ్ చేసేసుకోవచ్చు, డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. ఖచ్చితంగా 7 years 8 years 10 years పోట్లాడుకుంటూ విడిగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ మీ భార్య అవుతుంది. ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఎక్కడ ఉన్నారు అనేది తెలియపోయినప్పుడు పిటిషన్ ఫైల్ చేసి ఎక్స్పార్టీ ఆర్డర్స్ తీసుకొని లేకపోతే పబ్లికేషన్ ఆర్డర్ చేయించి డైవర్స్ ఆర్డర్ తీసుకొని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది తప్పించి ఆవిడ ఉండగా బతుకుండగా వితౌట్ డైవర్స్ ఇంకో మ్యారేజ్ చేసుకుంటే కనుక 7 years పనిష్మెంట్ తోటి బైగమీ కేసు అనేది ఆటోమేటిక్గా బుక్ అవుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి కేసుల్లో మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. రెడీ హ్యాండెడ్గా వాళ్ళని పట్టించి ఒకసారి ఈ కేసు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మనం పంపించాము అనుకోండి, మహిళలకు వీళ్ళు మెయింటెనెన్స్, ఇంట్లో కలిసి ఉండడం ఇవన్నీ జరగవు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా
ఈ కేసు బుక్ చేసినప్పటికీ ఈ కేసు వేరు, మెయింటెనెన్స్ వేరు. వాళ్ళని పోషించుకోవాల్సిన పరిస్థితిలో భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే హక్కు భార్య పిల్లలకి ఖచ్చితంగా, ఫస్ట్ భార్య పిల్లలకి ఖచ్చితంగా ఉంటుందండి. ఈ కేసు ఇట్లా పెండింగ్ ఉండగా ఒకవేళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ అతనికి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కానీ, పెన్షన్కి సంబంధించి కానీ ఫస్ట్ వైఫ్నే నామినీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొంతమంది సెకండ్ వైఫ్ పేరు ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ వైఫ్ ఫైట్ చేసి ఆ నామినీ పేరు తెన్నే ఇంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం కూడా చాలా సందర్భాల్లో ఉంటుంది. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు అయితే కనుక ఈ బైగమీ కేసే కొంత సివియర్ కేసు, వాళ్ళని విడిగా మనం ఏమి చేయలేకపోయినప్పటికీ ఈ కేసు ద్వారా అతన్ని కంట్రోల్ చేసి వెనక్కి తీసుకురావడం అన్నా ఉంటుంది. లేదంటే ఆ అమ్మాయిని సెకండ్ వైఫ్ని వదిలేయడం కానీ, లేదా వీళ్ళకి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా కొంత ప్రాపర్టీ ఇచ్చేసి పర్మనెంట్ ఎలిమినీగా సెకండ్ వైఫ్తో వెళ్ళిపోవడం కానీ ఈ సందర్భాల అవకాశం ఉంటుంది. నిజంగా ఒక భర్త తనకు తెలియకుండా రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకుంటే ఏం చేయాలో తెలియక చాలామంది అలానే ఉంటారు. బట్ వాళ్ళందరికీ చక్కటి పరిష్కార మార్గం చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భార్యాభర్త చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటే పిల్లలు నలిగిపోతారు. చిన్న కారణాలకే దంపతులు విడిపోతే పిల్లలు అన్యాయమైపోతారు. మన ఈగోలకు, ప్రవర్తన లోపాలకు పిల్లలెందుకు బలవ్వాలి? తల్లిదండ్రుల ప్రేమను పొందడం పిల్లల హక్కు. ఆ హక్కును కాలరాసే హక్కు మనకు లేదు. ఏమంటారు? ఇది ఇవాల్టి అవని. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.